సో బహుజన రాజ్యం అని అంటే మెయిన్గా ఈ సర్వజనులకు అధికారం దక్కడం. బహుజన రాజ్యం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరి జనాభా ఎంత ఉన్నదో వాళ్ళ జనాభా శాతం ప్రకారంగా రాజ్యంలో వాటా దక్కించుకోవడం, ఉద్యోగాలు రావడము, రిజర్వేషన్లు దక్కడం, ఆర్థికంగా ఎదగడం, భూములు దక్కించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, కార్లలో తిరగడం, లగ్జరీ జీవితాన్ని గడపడం, ఇది అన్ని కులాలకు సమానత్వంగా దక్కేదే బహుజన రాజ్యం. బహుజన రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీ బీసీల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు సర్వజనులు అంటున్నాం. ఇక్కడ ఓసీలు కావచ్చు, ఇంకా ఏ కులమైనా సరే వాళ్ళకి వచ్చేటువంటి వాటా వాళ్ళకు తప్పకుండా సమానంగా వస్తుంది. అంతే, అందరికీ సమానమైన వాటా దక్కేదే బహుజన రాజ్యం. అంటే సమాజ రాజ్యం రావాలంటే ఇక్కడ ఎస్సీలో బీసీలో ఎస్టీలో అనేటువంటిది కాదు. అన్ని కులాలకు అధికారం రావడం, అన్ని కులాలకు ఆర్థికంగా ఎదగడం, ఇది దాని పాయింట్స్. కులాలు అంటారు కదా మరి.